నమస్తే మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు, అలాగే మీ ధ్యాన పరిచయాన్ని కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. మా ఊరండి మిలిటరీ మాధవరం అండి. మాది మిలిటరీ మాధవరం అండి, తడబిలిగూడెం మండలం దగ్గర. అయితే ఒకసారి మీ పేరు? నా పేరు రమాదేవి అండి. మేము కాకినాడ ట్రైన్లో వెళ్తుంటే ప్రతిజరి సార్ను నా పక్కనే కూర్చున్నారు. అయితే మాటల సందర్భంగా ఇది జరిగి 14 సంవత్సరాలు అయిందండి. అయితే ఆయన నా పక్కన కూర్చున్నప్పుడు ఏ ఊరమ్మా ఏంటి అని అడిగారు. అడిగితే మాది ఇలాగండి అని చెప్పాను. అయితే ధ్యానం చేసుకోమ్మా ఇది అని చెప్పేసి నాకు ఒక పెనిమిటి లాంటిది ఇచ్చారు. అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేసుకోవాలి అనుకున్నాను. అనుకుంటే అనుకోకుండా మా ఇంటి పక్కన రామాలయంలో 41 రోజు ధ్యాన క్లాసులు జరుగుతున్నాయి. ఆ ధ్యాన క్లాసుల్లోకి వెళ్ళి కూర్చోవడం మొదలుపెట్టాం. అయితే అక్కడ ధ్యానం గురించి చెప్పి నీసి మానేయడం గురించి గట్టా చెప్పారు. చెప్తే అప్పట్లో మేము మానలేదు. ఆ తర్వాత ధ్యానం 41 రోజు మానేయాలనుకున్నాం, మానేసాం. తర్వాత రాలింగి, ఏల్పూరు, ఇంకా అత్తిలి, ఇలాగా మేము ర్యాలీ చేయడానికి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. అలా వెళ్తున్నప్పుడు అలా వెళ్ళాక కొన్ని రోజులు అనుకోకుండా మానేసి, అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర 41 రోజు క్లాసులు జరుగుతున్నాయి. అయితే ఆ క్లాసుల్లోకి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పటికే నాకు అనుకోకుండానే అది ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. అయితే అది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి అని అంటే నేను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగిపోయి పేగుల్లోకి కూడా వెళ్ళిపోయింది. అయితే అప్పుడు ఏమనుకున్నామంటే ఏంటి ఇలా జరుగుతుంది, మనం ధ్యానం చేసుకున్నాం కదా అంటే సార్లు వచ్చినప్పుడు మా డౌట్ని సార్లను అడిగాము, మాస్టర్స్ని అడిగితే మాస్టర్స్ ఏమన్నారంటే ధ్యానం చేసుకోండి అమ్మ అంతా బాగుంటుంది అని చెప్పారు. అయితే ధ్యానం చేసుకుంటే అంతా బాగుంటుంది అంటున్నారు. సరే అనేసి మళ్ళీ ఇప్పుడు జెంట్స్ని అయితే మేము అడగలేం కాబట్టి లేడీస్ మేడం వచ్చారు. మేడంని విషయం చెప్పి అడిగితే మేడం ఏమన్నారంటే, అమ్మ నైట్ క్లాసు 9 కాడ నుంచి 10 వరకు వస్తుంది యూట్యూబ్లోని, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి, దాని ద్వారా మీకు తెలుస్తుంది అన్నారు. మేము జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత గత జన్మలోని ఒక కోయివారి జన్మ అంట, 2 జన్మల కిందట కోయివారి జన్మలోని మరి కోయి జన్మ ఎంతసేపు జంతువుల్ని ఆటాడడం అనేది జరుగుద్ది కాబట్టి జంతువుల్ని ఆటాడుతుంటే అనుకోకుండా ఆ యొక్క బాణం మరి ఒక ఏనుగుకి ఎడమ కిడ్నీకి తగిలిందంట. ఎడమ కిడ్నీకి తగిలితే అది చనిపోయే లోపల గబగబా మంచినీళ్ళు పట్టిస్తాం వల్ల నువ్వు మంచినీళ్ళు పోసావు కాబట్టి నేను సంతోషంగా నా జీవి వెళ్ళిపోతుంది. అయితే అంతగీతం ఒక జన్మలో నువ్వు కన్యగాని మరి ఒక జన్మలో ఎడమ కిడ్నీ కోల్పోతావని చెప్పి ఆ యొక్క ఏనుగు మరణించింది. దానివల్ల ఈ జన్మలో నువ్వు ఆ శిక్ష అనుభవించడానికి వచ్చావన్నట్టుగా ధ్యానం ద్వారా నాకు తెలిసింది. అయితే ఇప్పుడు సరే నేను మన్నాడు తెల్లారిన తర్వాత ఓహో నేను ఇది తీసుకుని వచ్చాను కాబట్టి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకోవాలని నిర్ణయించుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళాను, జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యేటప్పుడు నేను అప్పుడప్పుడు నీసు తింటూ ఉండేదాన్ని. ధ్యానంలోకి వెళ్ళినా అప్పుడు ఏమనుకున్నానంటే పత్రిజీ సార్, బాబాజీ నేను మరి డాక్టర్లు అయితే నన్ను మళ్ళీ తిరిగి వస్తావని చెప్పట్లేదు, నేను కనుక మళ్ళీ తిరిగి వస్తే కనుక నీసు మానేసి నేను ధ్యాన ప్రసారం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. దానివల్ల నా యొక్క జీవితం ఆ యొక్క కిడ్నీ ఆపరేషన్ అయిన మూడో నెలలు వచ్చిన కాడి నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. అలాగే ధ్యాన క్లాసులు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తున్నాను. 41 రోజు క్లాసులు కూడా మా ఊళ్ళో బుర్లంక అనే గ్రామంలోని ఈల్ శ్రీను గారి ఇంటి దగ్గర ఈ క్లాసు జరుగుతుంది. ప్రతిరోజు ఆయనతోనే కాకుండా మేము మా కుటుంబం అంతా కలిపి, మా నాన్నగారి పేరు ఈల్ కొండలరావు గారు, మేము కలిసి మా కుటుంబం అంతా ఈ ధ్యాన ప్రసారం ఊరంతా తెలియాలి, ఊరందరికీ వాళ్ళు కూడా మనకులాగా అనుభూతులు పొందాలనుకుని ఇంటింటి ధ్యాన క్లాసులు పెట్టాం. 41 రోజు ధ్యాన క్లాసులు చేస్తున్నాం. ఇప్పటికి 17వ రోజు ధ్యాన క్లాసు జరిగింది. మరి మా అనుభూతులు, మా సంతోషాలని ఈ కెమెరా వాళ్ళకి తెలియపడుతున్నాం. మరి ఇంట్లో చేసిన ధ్యానానికి, పిరమిడ్లో చేసే ధ్యానానికి
ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? ఇంట్లో చేసిన ధ్యానం అంటే మనం ఒక్కలమే చేస్తాం కాబట్టి మన వరకే ఉంటుంది, కానీ అదే పెనిమిట్లో చేసింది అయితే నలుగురు 10 మందితోని చేస్తాం కాబట్టి 10 మంది ధ్యానాన్ని కూడా మనం పొందగలుగుతాము. ఇంకా అభివృద్ధి ఆ ధ్యానం మీద మనకి ఆసక్తి, ఆ నలుగురిలోని కూర్చున్న అనుభూతి, ఆనందం, ఆ శక్తి మనకి ఇంకా కూడా మరింతగా అందుద్దని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి. మరి ఇప్పుడు పౌర్ణమి ధ్యానానికి అమావాస్య ధ్యానానికి ఏమైనా ఉందంటారా వ్యత్యాసం? ఉందండి. పౌర్ణమి ధ్యానం అంటేని మనం ఆ యొక్క ధ్యానం చేసుకుంటున్నప్పుడు మరింత విశ్వశక్తి మనలోనికి చేరుతుందని మా నమ్మకం అండి. ఓకే. ఓకే అండి. మరి చెట్లయి నాటుతుంటారా మీరు? మేము శివాలయంలోని మా ఇళ్లల్లో పుట్టినరోజులు అయినప్పుడు గట్టా మేము అక్కడక్కడ మొక్కలయ్యి పుట్టినరోజులు చేసుకుని కేకులు అయ్యి ఇయ్యి కోసుకోవడం కాకుండా ఎక్కడైనా ఒక్కొక్క మొక్కను నాటడం అన్నది చేస్తారండి. మరి ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం, పొలాలని తవ్వేసి చెరువుల్లా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ప్రకృతికి నియమంగా చేస్తున్న పని. అయితే ప్రకృతి పెరగాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మాకంటే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొక్కలు, మేము మొక్కల యొక్క అనుభూతిని పొందుతున్నాం. అలాగే అపార్ట్మెంట్లు కట్టేసిన వారికి ఆ అనుభూతి ఉండదు కాబట్టి వారికి ప్రకృతి అవసరం ఎక్కువ కాబట్టి కనీసం రోడ్ల మీదైనా అపార్ట్మెంట్ చుట్టూ అయినా ప్రకృతిని పెంచుకోవడం కోసం మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు వన సంరక్షణ లాంటివి ఏమైనా పెట్టాలంటారా? అంటే ఇప్పుడు జంతువుల్ని అదే శాకాహార ర్యాలీలు ఎలా అయితే ఉన్నాయో ఇలాగ చెట్ల గురించి కూడా ఏమైనా ర్యాలీలు చేస్తే ఎలా ఉంటాయి? చేయొచ్చండి. అది ఇంకా అద్భుతమైన పని ఇది. ఎందుకంటారేమో అలా చేయడం వల్ల ప్రకృతిని మనం పెంచిన వాళ్ళం అవుతామండి. మేడం శాకాహార ర్యాలీలకి వెళ్తుంటారా? వెళ్తామండి. ఇప్పుడు దాకా ఎన్ని ర్యాలీలకు వెళ్ళారు? నేను చెప్పాను కదండి, ఫస్ట్ కొంట అయితే ర్యాలీలకు వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే నేను ఉండేది ఒక ఊర్లోని, ఇది మా పుట్టినూరు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడే వీళ్ళతో నేను కలిసి సత్యాంగం చేస్తున్నానండి. మరి శాకాహార ర్యాలీలో ఏమైనా అనుభవాలు పొందారా? అంటే ఆనందాలు కానీ అది అవునండి, పొందామండి. ఎందుకంటే మనం మానింది కాకుండా నలుగురు చేత మానిపించడం అనేది అదొక ఆనందం. వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని పొందగలుగుతారు. మరి ఇప్పుడు యువతరం ఉన్నారు, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఇచ్చే సందేశం ఏమంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి, వాళ్ళు కూడా చూసి మీరు చెప్పే సందేశాన్ని బట్టి నేర్చుకుంటారు కదా వాళ్ళు కూడా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అనుకోకుండా ఈ యొక్క స్టూడెంట్స్కే కాదు, ఇంకా లేడీస్కి కూడా నేను ఒక మాట చెప్తున్నాను. దయచేసి లేడీసు 7th క్లాస్ నుంచి అప్పుడు చిన్నపిల్లల కాడి నుంచి కూడా జరగరాని అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పిల్లలకి సీతాయనం అనే బుక్ ప్రకృతికి గురించి సీతామాత ఎంతో అద్భుతంగా చెప్పింది. అందుకు కాబట్టి మనం ప్రకృతిని పెంచాలి అనుకుంటే సీతామాత ఆశయాలు మనం పాటించడం మంచిది. మెయిన్ ఏంటంటే సీతాయనం అనేది పిల్లలకు అలమర్చాలి. ఎందుకంటే సీతాయనంలో మాత అంతా కూడా ప్రకృతితోనే కదా చేసింది. ప్రకృతి విషయంలో మాత ఎంత సహాయం చేసింది? ప్రతి మొక్కనే కూడా నాటమని, అక్కడ ఒక మొక్కల్నే కొట్టొద్దని ఆవిడ చెప్పిన విధానం అంతా కూడా అద్భుతంగా ఉంది. అందుకు కాబట్టి పిల్లలకి అందరికీ కూడా, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా మనం చెప్పదలిసింది ఏంటంటే, మనం పూర్వం అది రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇలాంటివి చదవడానికే మన పెద్దవారు మనకు చెప్పేవారు కాదు. అది ఎలాంటి వాళ్ళు చేయాలంటే ముసలోళ్ళు కట్టా చెయ్యాలన్న ఇది కింద ఉండేవారు. కానీ అప్పుడు మనకు తెలియదు కాబట్టి మనం ఎవరికి చెప్పలేదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి, ధ్యానం ద్వారా మనం ఎదకొచ్చాం కాబట్టి ఈ సీతాయనం అనే బుక్ ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది. అంటే ఒక పిల్లలు ఎలా ఎదగాలి, ఎలా పెరగాలి అనే అద్భుతమైన ఆ యొక్క తల్లి ఆ సీతాయనం చదవడం వల్ల ఒక తండ్రి ప్రేమ ఎలా ఉండాలి అన్నది ఆ సీతాయనంలో ఉంటుంది. అదే ఒక తల్లి ప్రేమ, అత్తింటికి వెళ్ళిన తర్వాత ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల భవిష్యత్తు ఎలా ఉండాలన్నది సీతాయనంలో ఉంది. అందుకని ఈ సీతాయనం ప్రతి పిల్లల చేత చదివించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మగపిల్లల అబ్బాయిల విషయంలో చెప్తున్నాను. మా ఇంట్లో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. ఎందుకంటే ఇది ప్రతి పిల్లలు కూడా తెలుసుకోవాలి. మగపిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాలి, మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అబ్బాయి నాకు బండి కావాలమ్మా అని అడిగాడు. అయితే నేను ఏం చేశానంటే కొనిచ్చాను. అనుకోకుండా ఒక రోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవుతే అబ్బాయికి సీరియస్ అయింది. సీరియస్ అవుతే
ఒక ఎద్దు వచ్చి ఆ అబ్బాయి బండికి అడ్డొచ్చి ఆ అబ్బాయిని కాపాడింది కాబట్టి అప్పుడు ఆ అబ్బాయి అప్పుడు తెలియలేదు నీసు మానాలే కట్టని. ఇలాగే ఓ మాస్టర్ వచ్చి తన గురించి ఒక క్లాస్ చెప్తుంటో ఆ క్లాస్లో మా అబ్బాయి ఏం తెలుసుకున్నాడంటే, ఓహో నన్ను ఒక జీవి వచ్చి కాపాడింది, మరి నేను జీవిని ఎందుకు చంపుకుని తినాలి అనే ఒక ఇది కలిగించుకుని ఆ అబ్బాయి సడన్గా ఆ క్లాస్ వినగానే నీసు మానేశాడు. అలాగే ప్రతి పిల్లలు కూడా తెలియనని చెప్పి మనం జీవులను కోసుకొని తిన్నాం, కానీ మనకు తెలిసిన తర్వాత మనం చేయి నరుక్కుని కూర వండుకొని తినలేం కాబట్టి అలాగే ఒక జీవిని చంపుకుని తినే హక్కు కూడా మనకు లేదని చెప్పేసి నేను ఈ యొక్క స్టూడెంట్స్కి, పిల్లలకి, అందరికీ కూడా చెప్తున్నానండి. ఈ ఫైనల్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు వరకు ఎన్ని పిరమిడ్లు చూసారు? ఇది ఎక్కడెక్కడ పిరమిడ్లు? నేను పిరమిడ్లు చూడడం తక్కువేనండి. రాజమండ్రిలో ఒకటి, తర్వాత కొవ్వూర ఏరియాలో ఒకటి, తర్వాత పేరవరం పిరమిడ్కి మటుకు 4-5 సార్లు వెళ్ళాము. తర్వాత మా ఊళ్ళో ఒక పిరమిడ్ కట్టారు, అక్కడ కూడా మేము వెళ్ళడం, ఇలాగ ఇక్కడికి వచ్చినప్పుడు అలా వెళ్ళడం జరుగుతుంది. ఓకే మేడం, మీరు ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు పంచినందుకు మన నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Damn.